హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను ఇవాళ ఎగ్ లేకుండా వెనిలా కేక్ తయారు చేస్తున్నాను. చూద్దరు కదండి. ఫస్ట్ అయితే ఈ పెరుగు వేసుకోవాలి. ఇంత పెరుగు ఈ కప్పుతో కప్పు పెరుగు వేసుకున్నాను. తర్వాత ఇదే కప్పుతో ఆయిల్ కూడా వేసుకున్నాను, చూపిస్తాను. దీన్ని ఇప్పుడు బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత పెరుగు ఏ కప్పుతో వేసుకున్నామో అదే కప్తో ఆయిల్ వేసుకుందాం. తర్వాత ఇది ఇలాగా ఈ కప్ ఏ కప్పుతో అయితే పెరుగు వేసుకున్నామో అదే కప్తో ఆయిల్ వేసుకోవాలి. సన్ఫ్లవర్ కానీ నేను ఇది రైస్ బ్రాండ్ ఆయిల్ వేసుకుంటున్నాను. అయితే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు. వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోకూడదు. తర్వాత దీన్ని ఇలా బీట్ చేసుకోవాలి. తర్వాత ఇది ఇలా బీట్ చేసుకున్నాక మొత్తం అంతా కలిసిపోయాక ఇప్పుడు వెనిలా ఎసెన్స్ ఒక స్పూన్ వేసుకోవాలి. ఈ కప్పుతో మైదా తీసుకోవాలి. ఈ కప్పుతోటే షుగర్ పౌడర్ చేసుకుని తీసుకోవాలి. ఫస్ట్ షుగర్ వేసుకుని షుగర్ పౌడర్ జల్లించుకుందాం. తర్వాత కప్తో మైదా, ఒక స్పూను బేకింగ్ పౌడర్, అర స్పూను బేకింగ్ సోడా. ఓకే, ఇప్పుడు ఒక చిటికెడు సాల్ట్ దీంతో కలుపుతూ ఒకే వెర్షన్లో కలుపుతూ ఉండాలి. మొత్తం అంతా ఇలా కలుపుకున్నాక ఈ బ్యాటర్ కొంచెం థిక్గా అయింది కదా, దీంట్లో ఈ కప్పు పాలు వేస్తున్నాను. ఇది ఇంకా థిక్గానే ఉంది. ఇంకొక అరకప్పు పాలు వేద్దాం. తర్వాత పాలన్నీ కలిసేదాకా ఇలా బీట్ చేసుకుందాం. ఇది ఇలాగా ఒకే వెర్షన్లో తిప్పుతూ ఉండాలి. తిప్పితే ఇలా ఫ్లఫీగా అవుతుంది పిండి. టూటీ ఫ్రూటీ వేసుకుందాం. ఇందులో ఒక చిన్న కప్పుతో రెడ్, ఒక చిన్న కప్పుతో గ్రీన్ వేసుకుని ఇప్పుడు మళ్ళీ కలుపుదాం. ఒకసారి మొత్తం అన్నీ కలిసేలాగా. ఓకే, ఇప్పుడు కేక్ బ్యాటర్ తయారైపోయింది. కేక్ మౌల్డ్లో వేసుకుందాం, చూపిస్తాను రండి. ఇది మాది పాత పాను, ఇది కుక్కర్ పాన్. ఇది దీంట్లో ఒక 5 నిమిషాలు స్టాండ్ పెట్టి కొంచెం సాల్ట్ వేసాను. ఒక 5 నిమిషాలు ప్రీ హీట్ చేసుకుందాం. ఈ కేక్ మౌల్డ్లో
ఒక 2 స్పూన్లు వేసుకుని నెయ్యి మొత్తం ఇలాగ అప్లై చేసుకోండి. తర్వాత బటర్ పేపర్ వేసుకోవాలి. బటర్ పేపర్ లేకపోతే మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకుని ఒక్కసారి ఇలాగ అంతా మొత్తం పౌడర్ స్ప్రెడ్ చేసి అప్పుడు మనం తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ అంతా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ తీసుకుని మీకు మౌల్డ్ కేక్ మౌల్డ్ ఏ మోడల్లో ఉందో ఆ మోడల్లో కట్ చేసుకోండి. ఇది నేనైతే ఇలా ఉంది, ఇలా కట్ చేసుకున్నాను. దీన్ని కూడా ఇలా పైన దీనికి ఇలా వేసి దీనికి కూడా ఒక స్పూన్ వేసి నెయ్యి దీన్ని కూడా ఇలా స్ప్రెడ్ చేయండి. నెయ్యి లేకపోతే ఆయిల్ అన్నా రాసుకోవచ్చు. ఇప్పుడు కేక్ మోల్డ్లోకి మనం ఇలా తయారు చేసుకున్న బ్యాటర్ అంతా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు బ్యాటర్ అంతా వేస్తాను కదా, దీనికి ఇలా బబుల్స్ లేకుండా అలాగే 2 సార్లు అని పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోనే పెట్టుకుందాం. కుక్కర్ హీట్ ఎక్కిపోయింది, 5 నిమిషాలు అయింది కదా. ఇప్పుడు మూత పెట్టి 30 మినిట్స్ కుక్ చేసుకుందాం. సిమ్లో కుక్ చేసుకుందాం. తర్వాత మీడియం. ఇప్పుడు కేక్ మీద పైన రాయడానికి క్రీమ్ తయారు చేసుకుందాం. 1 కప్పు షుగర్ పౌడర్, అదే కప్తో కాచి చల్లార్చిన పాలు, కూలింగ్ ఉన్న పాలు వేసుకోవాలి. కొంచెం ఫ్రిడ్జ్లో తీసాను ఈ పాలు. తర్వాత ఇవన్నీ పూర్తిగా కరిగిన తర్వాతే స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇది పూర్తిగా కరిగే వరకు ఇలా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇది దగ్గర పడేదాకా దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి. ఉండలు లేకుండా కలుపుకోండి. ఎందుకంటే కార్న్ ఫ్లోర్ వేసాం కదా, తొందరగా చెక్కబడిపోద్ది. ఇలా దగ్గరికి చెక్కబడుతుంది. ఈ పద్ధతిలోనే ఇలాగా ఈ చెక్కదనంతో సరిపోద్ది. కట్టేసుకుందాం స్టవ్. ఇలా దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. గాజు బౌల్లో వేసుకుంటే ఇప్పుడు ఈ బౌల్లో వేసుకున్నాం కదా మనం, దీనికి అల్యూమినియం పేపర్ ఉంటుంది కదా, ఇలాగా దీంతో పూర్తిగా చేసేద్దాం. ఇది కూల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. తర్వాత ఇందులో బటర్ వేసుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో తీసాను, రూమ్ టెంపరేచర్ వచ్చేదాకా తీసి ఇందులో వేసుకున్నాను. ఇది 100 గ్రాములు బటర్. తర్వాత దీన్ని చెంచాతో ఇలా పూర్తిగా చేసుకున్న తర్వాత విస్కర్తో చేసుకుందాం. దీన్ని పూర్తిగా చెంచాతో స్మాష్ చేసుకుందాం. బాగా మెదిపి తర్వాత విస్కర్తో బీట్ చేసుకుందాం.
ఇలా ఒక 5 నిమిషాలు ఇది తిప్పుకుంటూ బిస్కెట్తో తిప్పుకుంటూ ఉంటే ఇది క్రీమ్ తయారవుతుంది. ఇలాగా తర్వాత ఇందాక మనం పక్క పెట్టుకున్నాం తయారు చేసుకున్న క్రీమ్ ఉంది కదా, ఇది ఒక్కొక్క చెంచా వేసుకుని దీంట్లో తిప్పుతూ ఉండాలి. అంతా ఒకసారి వేయకూడదు, కొద్ది కొద్దిగా వేసుకుని తిప్పుతూ దీంట్లో బాగా పూర్తిగా మెల్ట్ అయిపోవాలి. మళ్ళీ బిస్కెట్తో ఇలాగా తిప్పుతూ ఉండాలి. పూర్తిగా 4 స్పూన్లు అయింది. 4 స్పూన్లు 4 సార్లు వేసుకుని పూర్తిగా తిప్పుతూ ఒకలా ఒక 5 నిమిషాలు మళ్ళీ పడుతుంది. తిప్పుకుంటే బాగా మంచి క్రీమ్ తయారవుతుంది. నాకైతే ఈ క్రీమ్ తయారు చేసుకోవడానికి ఇలా బీట్ చేయడానికి 10 నిమిషాల పైనే పట్టింది. ఎంత బీట్ చేసుకుంటే అంత క్రీము చక్కగా ఫ్లఫీగా వస్తుంది. అలా నురగలా వచ్చేదాకా చూసారా అలా అంటే అలా రావాలి. అలాగే మొత్తం 15 నిమిషాలు బీట్ చేసుకోండి మీ ఓపిక. మీ దగ్గర పాల కవర్ ఉంటే ఈ పాల కవర్ని ఇలా గ్లాసులో పెట్టి పైపింగ్ కవర్గా చేసుకుందాం. దీంట్లో ఒక సగం వేసుకోవచ్చు, మిగతా సగం ఏం చేయాలో చూపిస్తాను. 3 స్పూన్లు వేసాను దీంట్లో. తర్వాత దీన్ని కోన్ లాగా తయారు చేసుకుందాం. రబ్బర్ బ్యాండ్తో ముడేసుకుందాం. ఈ కేక్ మీద పైన రాయడానికి క్రీమ్లో వేయడానికి నేనైతే ఆరెంజ్ కలర్ వేస్తున్నాను. మీకు ఇష్టమైన కలర్ మీరు వేసుకోవచ్చు. నేనైతే 1/2 స్పూన్ వేస్తున్నాను. దీంట్లో కొద్దిగా వాటర్ కలిపి ఇది కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకొని చూద్దాం. దీంట్లో కలర్ ఈ క్రీమ్లో ఈ కలర్ పూర్తిగా కలిసేదాకా ఒకసారి ఇలా బీట్ చేసుకుంటే విస్కట్తో సరిపోతుంది. ఇందాక స్టవ్ మీద తీసి చల్లారబెట్టాం కదా, ఈ కేక్ అయితే పూర్తిగా చల్లారిపోయింది. దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. కట్ చేసుకుని ప్లేట్లో తెరబెడదాం. తయారైపోయింది కేకు, బాగా వచ్చింది. ఇందాక సగం క్రీమ్ ఉంచుకున్నాం కదా మనం. తర్వాత దీన్ని పైన అప్లై చేద్దాం కేక్కి.
మొత్తం క్రీమ్ అంతా ఇలాగా అప్లై చేస్తాను పూర్తిగా. సైడ్కి కూడా ఇలా రాసాను. మొత్తం క్రీమ్ అంతా నేను ఇలా అప్లై చేస్తాను. సరిగ్గా సరిపోయింది నాకు క్రీము. తర్వాత పైన డెకరేషన్ చేసుకుందాం. దీన్ని ఇందులో కొంచెం క్రీమ్ వేసుకున్నాం కదా, 3 స్పూన్లు. దీనికి పేర్లు రాసుకోవడానికి బాగా సన్నగా కట్ చేసుకోవాలి. చేతి మీద కొంచెం చూద్దాం, ఇలాగా అలా పేరు రాసుకోవాలి. బాగానే వస్తుంది, చూద్దాం. ఇప్పుడు దీని మీద చెర్రీస్ అంటించుకుందాం. ఇప్పుడు చెర్రీ పళ్ళతో ఇలా డెకరేషన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ రాసుకుందాం. ఇలా మొత్తం పేర్లు రాస్తాను. హ్యాపీ న్యూ ఇయర్.